Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, వీడియో చూస్తున్న మన యొక్క ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆస్పిరెంట్ కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. అదేంటి అంటే పేపర్ 1 మీకు ఎలా అనిపించిందో చెప్పండి, అండ్ పేపర్ 2 ఎలా వచ్చిందో మీ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ కింద షేర్ చేయండి. మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే మేము ఇప్పుడు చెప్పబోతున్నామండి దాని గురించి. నౌ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఆల్రెడీ మనం పేపర్ 1 రిలేటెడ్గా ఒక సపరేట్ వీడియో చేసుకున్నాము. పేపర్ 1 కూడా మనకి ఆల్మోస్ట్ టఫ్గానే వచ్చింది, మోడరేట్ టు టఫ్గానే ఉంది. అండ్ పేపర్ 2 కూడా మనం చూసుకున్నట్లయితే అంటే మెయిన్గా మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఉంది చూసారా. అది ఎలా వచ్చిందంటే ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ లేదా క్యాట్ ఎగ్జామినేషన్ లెవెల్లో వచ్చి కొద్దిగా టైం టేకింగ్ లాగా ఇవ్వడం జరిగిందంట. ఆల్రెడీ మనం 2022 అక్టోబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, పేపర్స్ అనేవి మనకి యూపీఎస్సీ స్టాండర్డ్స్లో సెట్ చేస్తున్నారు అని చెప్పాము. అండ్ రీసెంట్గా కూడా చెప్పామండి, మనము ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం, మీకు యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే కానీ ఈ రోజుల్లో మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. ఇది మన రీసెంట్ వీడియో, చూడండి ఒకసారి. పేపర్ అనేది చాలా అంటే చాలా టఫ్ ఇచ్చారు కాబట్టి మీరు గ్రూప్ 1 కి కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయారండి, ఖచ్చితంగా పేపర్ అనేది లాస్ట్ టైం లానే టఫ్ గానే అడుగుతారు. సో దయచేసి ఎవరు కూడా ఎక్కువ నెగిటివ్స్ కి వెళ్ళడానికి ట్రై చేయకండి. లైక్ మన గ్రూప్ 2 స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేశారంటే భయంతో అండి, బేసిక్ గా అందరికీ ఆల్మోస్ట్ సేమ్ నాలెడ్జ్ ఉంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మాక్ టెస్ట్ లేదా టెస్ట్ సిరీస్, వాళ్ళు ఏం చేశారంటే 60 or 70 ప్లస్ ఉంటే సేమ్ గా వదిలేశారు అనమాట, నెగిటివ్ అటెంప్ట్ చేయకూడదు. సో ఈ వీడియో ఒకవేళ చూడనటువంటి వాళ్ళు ఉంటే చూడండి, బికాస్ ప్రతి వీడియోలో కూడా మనం మొత్తుకుంటూనే ఉన్నాము, మీరు యూపీఎస్సీ లెవెల్లో ప్రిపరేషన్ ఉండి ఎక్కువ మాకులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని చెప్పేసి. సో స్టూడెంట్స్ ఎవరు కూడా వరీ అవ్వకండి, మీరు మీ మైండ్ సెట్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. పేపర్ స్టాండర్డ్స్ అనేది యూపీఎస్సీలో లెవెల్లోనే ఇస్తున్నారు అనేది మీరు ఫిక్స్ చేసుకొని యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తేనే వర్కౌట్ అవుతుందండి. మార్కెట్లో ఏదో ఆడెవరో బుక్ రిలీజ్ చేశారు, వీళ్ళెవరో బుక్ రిలీజ్ చేశారు, నేను ఈ ఒక్క బుక్ చదివితే నాకు ఈ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది అంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వట్లేదండి మనకి. సో బట్ మాకైతే ఒక విషయంలో అయితే కొంచెం బాధగా ఉంది. అదేంటి అంటే స్టూడెంట్స్ ఈ మధ్య అంటే లాస్ట్ 1 year నుంచి కూడా మేము చూస్తున్నాం బేసిక్ గా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది. ఎగ్జామ్ రాశాక వాళ్ళ రెస్పాన్స్ అనేది అసలు ఆన్సర్స్ కూడా పెట్టలేని పరిస్థితి. క్వశ్చన్ పేపర్ కూడా చదవడం కంప్లీట్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ వదిలేశారని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయండి. బేసిక్ గా ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే, మొత్తం పేపర్ కనుక మీరు చూస్తే కనుక, మార్నింగ్ పేపర్ కనుక మీరు చూస్తే కనుక 120 క్వశ్చన్స్ లో 80+ క్వశ్చన్స్ అన్ని కూడా కాంబినేషన్ క్వశ్చన్స్ అండి. అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా అని. ఈ ట్రెండ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది మనకి, బట్ ఇయర్ ఇంకా దే హ్యావ్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ క్వశ్చన్ పేపర్ లో 1 side మొత్తం అంటే ఒక ఫుల్ పేజ్ మొత్తం ఒకటే క్వశ్చన్ అండి. అవి ఫ్యాక్చువల్ బేసే, కాకపోతే 4 ఆప్షన్స్ చదివి ఇంకా నాలుగు స్టేట్మెంట్స్ చదివి 4 ఆప్షన్స్ పెట్టాలంటే మీకు ఎంత ఫాస్ట్ రీడింగ్ నేర్చుకోవాలి, మీరు ఎంత పర్ఫెక్ట్ అయి ఉండాలి సబ్జెక్ట్ కదా. ఇట్లాంటి టెస్టింగ్స్ అని చేస్తారండి. అండ్ వీ క్యాన్ సే ఇదైతే యూపీఎస్సీ లెవెల్ని ఇంకా 100% మ్యాచ్ చేసింది ఏపీఎస్సీ. బట్ ఎవరికైతే ఇది కొత్తగా అనిపించింది, ఎవరైతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదో వాళ్ళు ఏమి కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. ఇట్స్ ఏ లెర్నింగ్, మనకి ఇది ఒక లెర్నింగ్ అనమాట. బేసిక్ గా మేము కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాం, బట్ ఈ టైంలో ఏంటి అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే సెకండ్ పేపర్ అయితే ఇంకా టూ మచ్. అసలు ఇందాక అశోక్ సార్ చెప్తున్నట్టు సీసాట్ పేపర్, అది ఏదైతే యాప్టిట్యూడ్ పేపర్ ఉందో అది అసలు అడ్వాన్స్ లెవెల్ ఇస్తున్నారు. అంటే క్యాట్ లెవెల్ ఇచ్చారు, ఎస్బీఐ మెయిన్స్ లెవెల్ ఇచ్చారు. అంటే ఇంకా మన ప్రాక్టీస్ అనేది, ఇంకా మన ఎఫర్ట్ అనేది ఇంకా ఎక్కువ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న చదివేదానికంటే ఇంకో 10 times చదివితే కానీ మనము ఎగ్జామ్ క్లియర్ చేయని పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, బేసిక్ గా ఎట్లయితే గ్రూప్ 2 మన ప్రిలిమ్స్ జరిగినప్పుడు అందరు కూడా ఏమనుకున్నారు, టఫ్ వచ్చింది పేపర్, అసలు నేను కట్ ఆఫ్ దాటుతాను లేదు అనుకున్నారు కదా. బట్ ఇప్పుడు అది 1:100 కూడా తీసుకోబోతున్నారు అని చెప్పి టాక్ వచ్చింది కదా. అండ్ కట్ ఆఫ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఎలా అయితే హార్డ్ అనిపించిందో అందరికి కూడా హార్డ్ అనిపిస్తుంది. కాబట్టి నెగిటివ్ మార్క్స్ కనుక మీరు అవాయిడ్ చేసి ఉండుంటే కనుక ఇవాళ మార్నింగ్ పేపర్ లో కంపల్సరీ కూడా మీరు కట్ ఆఫ్ దాటుతారండి. దాని గురించి మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఏపీఎస్ దగ్గర మనకి 2 ఆప్షన్లు ఉన్నాయండి. బేసిక్ గా ఒకటి ఏంటి అంటే, మీకు పేపర్ ఈజీగా ఇచ్చి కట్ ఆఫ్లు పెంచేయచ్చు. ఈజీగా ఇస్తే స్టూడెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుందండి, అబ్బా పేపర్ ఈజీగా వచ్చింది, నేను మంచిగా ఆన్సర్ చేశాను అనుకుంటాడు. బట్ దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్లు ఉంటాయి అనమాట. ఒకవేళ ఇలాంటి పేపర్లు చూసుకున్నట్టే, ఇలాంటి పేపర్లు ఎలా ఉంటాయి, ఇదేంటంటే కొద్దిగా మీ మైండ్ని డైరెక్ట్గా ఏంటంటే ఎఫెక్ట్ చేసే పేపర్లు అనమాట. పేపర్ టఫ్గా ఇస్తారు, మీరు పేపర్ ఓపెన్ చేయగానే అబ్బా ఇంత రాడ్ పేపరా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్లో మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వలేము అని అన్ని నెగిటివ్లు పెడతారండి. సో ఇదొక గేమ్ ప్లే ఆడుతుంది ఏపీఎస్సి. సో
ప్రతిసారి మీరు అంతకుముందు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే వన్ లైనర్లు ఇచ్చి ఈజీగా వచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి యూపీఎస్సీ లెవెల్లో మన క్వశ్చన్ పేపర్ ఇలానే వస్తాయి. ఈవెన్ మీరు మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసుకోండి, అసలు గ్రూప్ 2 అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి. అందరూ ఎవరైతే మనకి 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పేపర్ చాలా ఈజీగా వస్తుంది, వన్ లైనర్స్ వస్తాయి, వన్ లైనర్స్ వస్తాయి అని అలానే మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళారు. మేము చెప్తూనే ఉన్నాం, నీకు యూపీఎస్సీ స్టాండర్డ్ అడుగుతారండి ఖచ్చితంగా చూసుకోండి అన్నాము. అదే స్టాండర్డ్లో వచ్చింది. అండ్ మళ్ళీ భయపెడుతున్నామండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఇప్పుడు మీరు రాసిన ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లెవెల్లో ఖచ్చితంగా టచ్ అవ్వబోతుంది. సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 ఇప్పుడు ప్రిలిమ్స్ సరిగ్గా రాయలేదో మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. యూ హ్యావ్ ఇనఫ్ టైం. ఈ టైంని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకొని మెయిన్స్కి యూపీఎస్సి స్టాండర్డ్ బుక్స్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీరు చేయాలి. ఒకవేళ ఇంకా నాకు సరిగ్గా ఫౌండేషన్ లేదు అనుకుంటే ఇదే టైంలో మీరు ఎన్సీఆర్టీ 6 to 12th క్లాస్ బుక్స్ కూడా చదువుకోండి. ఎందుకంటే వాటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఇందాక అనిరుద్ సార్ చెప్పారు, క్వశ్చన్లన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్లు ఒక సైడ్ మొత్తం ఒకటే క్వశ్చన్లు ఉన్నాయంటే మీకు ఒక కాన్సెప్ట్ బేసిస్గా 4 స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఆ 4 స్టేట్మెంట్స్ మీకు రావాలి అంటే దాని గురించి 100% నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ఏదో 50% చదువుతారు, ఇది అంత ఇంపార్టెంట్ కాదులే అని చెప్పేసి వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పని చేయకోకుండా యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. అండ్ మాక్ టెస్ట్లు కూడా యూపీఎస్సీ మాక్ టెస్ట్లే రాయండి. ఈ చిన్న చిన్న ₹100 ₹99 మాక్ టెస్ట్లను మార్కెట్లో పెడుతుంటారు, అవి అసలు స్టాండర్డ్స్కి 1% కూడా రీచ్ అవ్వండి. అలాంటి ట్రాప్లో మీరు దయచేసి పడకండి. ఓకేనా? సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది సార్, అది అయ్యాక జాయిన్ అవుతామన్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక రిమైండర్ అండి, ఎవరైతే జాయిన్ అవ్వలేదో గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 15 days అయింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి, మీకు రికార్డింగ్ అవన్నీ కూడా ఇస్తాం. ఒకవేళ ఈ ఎగ్జామ్ గనక కష్టం అవుతుంది అనిపిస్తే గనక నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది మన గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. ఒకవేళ వస్తే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుంది, అది కూడా క్రాక్ చేస్తారు. సో డోంట్ వేస్ట్ టైం అండి, జస్ట్ టేక్ ఏ బ్రేక్ ఫర్ 1 or 2 days, బట్ లెట్ అస్ స్టార్ట్ అనమాట. మేము కూడా చెప్తున్నా కదా, ఒక సైడ్ ఏమో మన స్టూడెంట్స్ చాలా మంది మంచిగా రాశారు, కొంతమంది ఏమో ఇలాంటి క్వశ్చన్ చూసి షాక్ అయ్యారు. బేసిక్ గా మాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. బేసిక్ గా అంటే కంప్లీట్ గా హ్యాపీగా ఉండలేకపోతున్నాం అట్లా చెప్పి, కంప్లీట్ బాధ కూడా ఉంది అనమాట బేసిక్ గా. సో దట్ ఈస్ ద థింగ్. ఎస్. సో ఒకటి, ఇవాళ మాకు కంప్లీట్గా మీరు చిల్ అయిపోండి, లేకపోతే బయటికి వెళ్ళి అటు ఇటు మీ మైండ్ని కొద్దిగా రిఫ్రెష్ చేసుకోండి. రేపు వీలైతే మళ్ళీ 12th ఫెయిల్ మూవీ చూడండి. 12th ఫెయిల్ మూవీ చూసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి ప్రిపరేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏం మంచిగా అనిపించలేదంటే, ఇప్పుడు యూజువల్లీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు యూపీఎస్సీ లెవెల్ కాబట్టి ఎక్కువ యూపీఎస్సీ వాళ్ళే ర్యాంక్స్ కొడుతూ ఉంటారు. మీరు ఎవరైనా చూడండి, ఏ టాపర్ ఇంటర్వ్యూ అయినా చూడండి, నేను ఏదో ఒక టైంలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా అని చెప్పేసి అంటారు. వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా ఈ ఎగ్జామ్ డిజైన్ చేశారు. అండ్ ఇలాంటి డిజైన్ చేసిన ఎగ్జామినేషన్లో పేపర్ 2లో దట్టు 60 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీస్ ఇవ్వడం అనేది అదొక ఛాలెంజింగ్ అయితే, ఆ 60 మార్క్స్ క్యాట్ లెవెల్ లేదా ఎస్బీఐ మెయిన్స్ లెవెల్ ఇవ్వడం అనేది అది ఇంకా దారుణం అండి. సో అట్లీస్ట్ ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనే చెప్పుకోవాలన్నమాట. సో అందుకే మనకి లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఏపీఎస్సీ వాళ్ళు చెప్పారు, పరగే సుధీర్ గారు ఒక ట్వీట్ చేశారు, ఏపీఎస్సీ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ ప్యాటర్న్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మీ సజెషన్స్ అన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే మనం కూడా కమెంట్ చేసాం, మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ అనేది కొద్దిగా ఈజీగా చేయాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేసి మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ తీసుకొద్దాం అనుకునే టైంలో మనకి ఎలక్షన్స్ అంటే న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది అకార్డింగ్ టు లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ ఎవరైతే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, నాకు ఓన్లీ గ్రూప్ 1 గోల్ అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. బికాస్ నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ విల్ బి డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అసలు ఎక్కడ కూడా లేదు మనకి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో. సో డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ మోడల్కి మీరు ఫిక్స్ అయిపోవాలి అనుకుంటే మీరు మీ మైండ్ని ఫిక్స్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో ఉంచుకుంటే బెటర్ అనమాట. సో అండి, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్.